పత్రికా సోదరులకు, మీడియా సోదరులకు, వీళ్ళందరికీ కూడా మా యొక్క అల్వాల్ రైతు సేవా సహకార సంఘం తరఫున అందరికీ కూడా నమస్కారం అండి. ఇవాళ ముఖ్యంగా మీ ముందుకు రావాల్సిన కారణం ఏంటంటే అందరికీ మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. మన అల్వాల్ సొసైటీకి ఏదైతే ఉన్నదో 2097 అకింపేట్ల ఒక సముదాయం ఏర్పరచుకోవడానికి గవర్నమెంట్ నుంచి మనము మన సొసైటీ తరఫున ఖరీదుతో కొనుక్కోవడం జరిగింది 1997లో. అది గవర్నమెంట్ కు మన సొసైటీ తరఫున ఖరీదు ద్వారా, అంటే మనకు అలకేటెడ్ కాదు లేదా ఫ్రీగా ఇచ్చింది కాదు, అలకేషన్ ద్వారా ఖరీదుతో కొనడం జరిగింది. ఈ విషయం గతంలో మీకు అన్ని విషయాలు తెలిసిందే. అయితే అందులో 9 ఎకరాల 11 గుంటలు మనకు రావడం జరిగింది. 9 ఎకరాలు 20 గుంటలు, 9 ఎకరాలు 20 గుంటలు చేసుకోవడం జరిగింది. దాంట్లో 5 ఎకరాల 16 గుంటలు, 5 ఎకరాల 20 గుంటలు ఏవైతున్నదో ఒక పక్క, మరి ఇంకో 4 ఎకరాలు అనేది ఇంకో పక్క రావడం జరిగింది. ఈ 5 ఎకరాల 20 గుంటలు ఏదైతున్నదో దాంట్లో పూర్తిగా డెవలప్మెంట్ అనేది, అభివృద్ధి అనేది మనం చేసుకున్నాము. గతంలో కూడా రకరకాలుగా అక్కడ ఎరువుల డిస్ట్రిబ్యూషన్ కేంద్రమే కానివ్వండి, లేదా మోటార్ల రిపేర్ కేంద్రమే కానివ్వండి, లేదా రైతు సోదరుల వస్తు సముదాయమే కానివ్వండి, అంటే కళ్యాణ మండపమే కానీ అటువంటివన్నీ కూడా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఈ 4 ఎకరాలకు వచ్చేసరికి స్టేజ్ బై స్టేజ్ డెవలప్మెంట్ చేసుకోవాలి కాబట్టి అది ఖాళీగా ఉన్నది. అది ఖాళీగా ఉండడంతో గతంలో మీకు కూడా తెలిసిన విషయమే, 2011లో 2013లో జరిగినటువంటి కొన్ని ఈ ల్యాండ్ గ్రాబర్స్ కానీ ఇటువంటి కొద్దిమంది అక్కడి నుంచి ఏదో ఇది చేయడము, మన సొసైటీ సభ్యులపైన అక్రమైన కేసులు పెట్టడము, తర్వాత అవి ఆధారాలు లేకుండా కొట్టివేయడము, ఇటువంటివన్నీ జరిగింది. మళ్ళీ ఈ మధ్య కాలంలో గత సంవత్సరం నుంచి ఆ ఒక 4 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉన్నదో అసలు మీరు అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది, మొత్తం వివరాలు కూడా బయట వస్తాయి. ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ చేసి కొనుగోలు విక్రయాలు కూడా జరిగిపోయి పొజిషన్కి వెళ్ళిపోయి అసలు ఎవరు ప్రాపర్టీ, ఎవరు చేస్తున్నారు ఏందనేది కూడా అసలు మేము షాక్ అయినాం. ఇది కేవలం కూడా మన మైనంపల్లి హనుమంతరావు గారి చొరవతోని వాళ్ళను ఇమీడియట్ గా కస్టడీలో తీసుకోవడం జరిగింది, కేసులు పెట్టడం జరిగింది. ఇది పూర్తి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఆ రిపోర్ట్, ఎందుకంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ మీద అయితే నవనీతన్ అనే అతను దీని వెనకాల నుండి టోటల్ ఇది నడిపించినట్టు, సుజాత మేరీ అనే అతను, ఏలియన్ అనే అతను, వీళ్ళు ముగ్గురు విషయాలు కూడా బయటపడ్డాయి. ఇంకా మిగతావి కూడా